హై స్టూడెంట్స్, ఈరోజు మరో ముఖ్యమైన ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 30 కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ కానీ, వెర్టిసెస్ ఆఫ్ పారలలోగ్రామ్ అని ప్రూవ్ చేయడం కానీ, లేదా 4 ఈక్వల్ పార్ట్స్ కానీ, ఇలాంటి చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. దానికి సంబంధించినటువంటి 2 లెక్కలు చాలా సులభంగా ఎలా చేయొచ్చు, రైజింగ్ స్టార్ కూడా 8కి 8 మార్కులు ఎలా సంపాదించవచ్చో ఈరోజు ఈ వీడియోలో మీరు నేర్చుకుంటారు. ఫ్రెండ్స్, పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ మీద ఎటువంటి ప్రాబ్లం ఇవ్వబడుతుంది, అది ఎట్లా ఉంటుంది ఒకసారి చెక్ చేద్దాము. అలాగే ఏ అంశాలు నేర్చుకుంటే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ 8కి 8 మార్కులు సంపాదించుకోవచ్చు కూడా మనం డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దామండి. 2 students claim to have found the points of trisection of the line segment joining A 4-1 and B -2-3 as follows. Student A 0, 5/3 and 0, 7/3. Student B 2, -5/3 and 0, -7/3. Who is correct? Justify. స్టూడెంట్ ఏ కానీ స్టూడెంట్ బి కానీ ఆ 2 ఆన్సర్లో ఏదో ఒక ఆన్సర్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇది కాకుండా వేరే ఆన్సర్ వచ్చిందంటే మీరు లెక్క ఎక్కడ క్యాలిక్యులేషన్ తప్పు చేసినట్టు లెక్క అనమాట. అందువల్ల శ్రద్ధగా మరోసారి విందాం. 2 స్టూడెంట్స్ పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ కట్టారు. ఏ బికి, స్టూడెంట్ ఏకి పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ 0, 5/3 అండ్ 0, 7/3 వచ్చింది. స్టూడెంట్ బికి 2 -5/3 అండ్ 0, -7/3 వచ్చింది. హూ ఈజ్ కరెక్ట్ అంటే మీరు పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే స్టూడెంట్ ఏ పాయింట్లైనా స్టూడెంట్ బి పాయింట్లైనా మీకు వస్తాయి. దాన్ని బట్టి హూ ఈజ్ కరెక్ట్, స్టూడెంట్ ఏ ఈజ్ కరెక్ట్ ఆర్ స్టూడెంట్ బి ఈజ్ కరెక్ట్ అని రాస్తారు. ఇది ఇప్పటివరకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి ఎప్పుడు టెస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. డెఫినెట్గా చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ అండి. అయితే ఇలాంటి క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి మనకి ప్రీవియస్ నాలెడ్జే ఉండాలి, బేసిక్ నాలెడ్జే ఉండాలి. ఏ అంశాలు తెలిస్తే 8 out of 8 మనం సాధించగలం ఒకసారి చూద్దాం. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనకు కొన్ని బేసిక్స్ కావాలి. అందులో మొదటిది P divides AB in the ratio 1:2. ఈ సెంటెన్స్ రిపీట్ అవుతుంటుంది, అందువల్ల మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ గుర్తుపెట్టుకోవాలని ఏం కాదు, 2-3 సార్లు చేసేటప్పటికి ఈ సెంటెన్స్ కూడా మీకు వస్తుంది. లెట్ P divides AB in the ratio 1:2. Q divides AB in the ratio 2:1. ఇక్కడ P, Q ఎటు వచ్చి రేషియోస్ మారుతాయి 1:2, 2:1. ఓకేనా? అండ్ P ఈజ్ ఈక్వల్ టు M1x2 + M2x1 బై M1 + M2, M1y2 + M2y1 బై M1 + M2. ఈ 2 సెంటెన్సెస్ ఈ ఫార్ములా తెలిస్తే అండి పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. జస్ట్ ఏం లేదు, ఈ 2 పాయింట్లు రాయాలి. ఏ అంతా బి అంతా, ఏలో కోఆర్డినేట్స్ని M1 M2 ఇందులో సబ్స్టిట్యూట్ చేయడమే. క్యాలిక్యులేషన్ చేస్తే ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఒకవేళ క్యాలిక్యులేషన్ రాకపోతే అక్కడికి 6 మార్కులు వస్తాయి. క్యాలిక్యులేషన్ చేయడం కూడా చాలా ఈజీయే. ప్రాబ్లం సాల్వ్ చేద్దాం, చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత ఈజీగా ఉందనేది. లెట్ ఏ 4-1 అండ్ బి -2-3. ఇది ఖచ్చితంగా మనం రాసుకోవాలి, ఎందుకంటే ఇవే సబ్స్టిట్యూట్ చేసేవి. ఏ 4-1 అండ్ బి -2-3. దెన్ ఇందాక 2 సెంటెన్సెస్ చెప్పాం కదండి, మనం ఆ 2 సెంటెన్సెస్ కలిపి రాస్తున్నాం. లెట్ P అండ్ Q బి ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ AB. మర్చిపోకండి, ఇది రాయాలి ఖచ్చితంగా. Let P and Q be the points of trisection of AB. P divides, డయాగ్రామ్ గీయండి. ఎట్లాగా A, B మధ్యలో P, Q. P దగ్గర ఏమో 1:2 రాయండి, Q దగ్గర 2:1 రాయండి, A దగ్గర ఏమో 4-1 రాయండి, B దగ్గర ఏమో -2-3 రాయండి. అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఏమొచ్చినా AB రాస్తారు, PQ రాస్తారు, P దగ్గర 1:2 రాస్తారు, Q దగ్గర 2:1 రాస్తారు. ఏ పాయింట్స్ ఏవి ఇచ్చారో అవి. ఈ లెక్కలో అయితే మనకి 4-1, B పాయింట్స్ ఇక్కడ మనకి -2-3 అవి రాసాం.
అండ్ మనం నేర్చుకున్నాం 2 సెంటెన్సెస్ కదా, అందులో ఒక సెంటెన్స్ రాద్దాం. P divides AB in the ratio 1:2. ఓకే అండి, రేషియో 1:2 అంటే ఇది M1 M2 M1 M2. హియర్ ఇదేమో X1 Y1 X2 Y2. వన్స్ అగైన్ X1 Y1 అండ్ -2 అనేది X2 Y2 M1 M2. అది మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఫార్ములాలో ఆ వాల్యూలు సబ్స్టిట్యూట్ చేస్తే చాలు, లెక్క వచ్చేసినట్టు మనకి. ఓకేనా, ఒకసారి ఫార్ములా రాద్దాం. P ఈజ్ ఈక్వల్ టు M1X2 ప్లస్ M2X1 బై M1 ప్లస్ M2 M1Y2 ప్లస్ M2Y1 బై M1 ప్లస్ M2. M1 అంటే 1, M2 అంటే 2. చూడండి 1:2 కదా, 1 2 M1 M2 అనమాట. సో M1 అన్న చోటల్లా 1 రాసుకుంటాం, M2 అన్న చోటల్లా 2 రాసుకుంటాం. 1 ప్లస్ 2, ఇక్కడ కూడా 1 2 1 ప్లస్ ఇటు వచ్చి X2 X1 Y2 Y1 ఉన్నాయి. ఇది 4 X1 Y1 X2 Y2. సో X2 అంటే -2 అనమాట, X1 అంటే 4, Y2 అంటే -3, Y1 అంటే -1. ఆ వాల్యూస్ మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకోగలిగితే చాలు. సబ్స్టిట్యూట్ చేద్దాం. P ఈజ్ ఈక్వల్ టు M1 అంటే 1, X2 అంటే -2 ప్లస్ M2 అంటే 2, X1 అంటే 4 బై 1 ప్లస్ 2 M1 ప్లస్ M2. అగైన్ M1 అంటే 1, Y2 అంటే -3 ప్లస్ 2 ఇంటూ Y1 అంటే -1 బై 1 ప్లస్ 2. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాయింట్ ఏ రాసి పాయింట్ బి రాసి లెట్ P అండ్ Q బి ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ AB అని రాసి లెట్ P డివైడ్స్ AB ఇన్ ద రేషియో 1:2 అని రాసి ఫార్ములా రాసి ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే చాలా లెక్క అయిపోయినట్టే. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 1 ఇంటూ -2 ప్లస్ 2 ఇంటూ 4 ప్లస్ 8 బై 1 ప్లస్ 2 3. 1 ఇంటూ -3 ప్లస్ 2 ఇంటూ -1 ప్లస్ ఇంటూ -2 ఇంటూ 1 -2 బై 3. -2 ప్లస్ 8 6 బై 3. -3 -2 -5 బై 3. ఇంక ఇందులో ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో చూడండి. 6 బై 3లో 3 6లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 -5/3. P ఈజ్ ఈక్వల్ టు, ఇందులో కష్టం ఏముందండి, P వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, Q కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. మనం కోఆర్డినేట్స్ ఆఫ్ P ఫైండ్ అవుట్ చేసాం కదా, అలాగే కోఆర్డినేట్స్ ఆఫ్ Q కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏమీ లేదు, P బదులు Q వస్తుంది అంతే. ఇక్కడ ఫార్ములా సేమ్ అర్థమైందా అండి? అయితే రేషియో 1:2 బదులు 2:1 వస్తుంది. X1 Y1 అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. సో హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లం మనం కరెక్ట్గా చేయగలిగితే నెక్స్ట్ ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. P ఫైండ్ అవుట్ చేసాం కదా, Q ఫైండ్ అవుట్ చేద్దాం. A 4 -1 అండ్ B -2 -3. ఇమీడియట్ సెంటెన్స్ మనం నేర్చుకున్నాం. Q డివైడ్స్ AB ఇన్ ద రేషియో 1:2 కాదు, 2:1. 2:1. అగైన్ ఫార్ములా రాద్దాం. Q ఈజ్ ఈక్వల్ టు M1X2 ప్లస్ M2X1 బై M1 ప్లస్ M2 M1Y2 ప్లస్ M2Y1 బై M1 ప్లస్ M2. హియర్ M1 మీన్స్ 2, M2 మీన్స్ 1. గుర్తుపెట్టుకోండి, M2 అంటే 1, M1 అంటే 2, M1:M2 అనమాట. వేరే ఇందాకట్లాగే X1 Y1 X2 Y2 ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. Q ఈజ్ ఈక్వల్ టు M1 మీన్స్ 2 ఇంటూ X2 మీన్స్ -2 ప్లస్ M2 మీన్స్ 1 అండ్ X1 మీన్స్ 4. సబ్స్టిట్యూట్ చేసాము. 2 + 1, ఇందాక 1 + 2 వచ్చింది, ఇక్కడ 2 + 1 వచ్చింది. అగైన్ M1 అంటే 2, Y2 అంటే -3 ప్లస్ M2 అంటే 1 ఇంటూ Y1 అంటే -1/2+. జస్ట్ మల్టిప్లికేషన్లు ఎడిషన్లు ప్రాక్టీస్ చేయండి అంతే చాలు. 2 ఇంటూ -2 -4 ప్లస్ 1 ఇంటూ 4 +4 బై 2 + 1 3.
2 into minus 3 minus 6 plus 1 into minus 1 minus 1 by 3 minus 4 plus 4 0 by 3 minus 6 minus 1 minus 7 by 3. సో ఇందులో ఇంకా క్యాన్సిల్ అయ్యేది ఏం లేదు. 0 by 3 ఈజ్ ఈక్వల్ టు 0 అది రాసుకుంటాం. q ఈజ్ ఈక్వల్ టు 0, minus 7 by 3. ఇప్పుడు మనకి p వాల్యూ వచ్చింది, q వాల్యూ కూడా వచ్చింది. ఆ రెండు లెక్కలో ఎక్కడుందో చూడండి. స్టూడెంట్ బి ఈజ్ కరెక్ట్, స్టూడెంట్ బి ఈజ్ కరెక్ట్. ఇలా రాయడమే. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే p divides AB in the ratio 1:2, q divides AB in the ratio 2:1. పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటంటే q ఈజ్ ఈక్వల్ టు ఆర్ p ఈజ్ ఈక్వల్ టు m1x2 plus m2x1 by m1 plus m2, m1y2 plus m2yn by m1 plus m2. p కానీ q కానీ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అమ్మ. కాస్త సాధన చేయండి. చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. 8కి 8 మార్కులు సంపాదించవచ్చు. అండ్ సేమ్ ప్రాబ్లం ఇలాంటిది ఇంకోటి చేద్దాం. ఫర్ యువర్ కాన్ఫిడెన్స్, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచడం కోసం మరో లెక్క చేద్దాం. ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ A 2-2, B -7, 4. అయితే మనకి ఎగ్జామినేషన్లో ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది. అలాగా రవి PQ, శంకర్ PQ, ఎవర్ ఆన్సర్ రైట్, హూ ఈజ్ కరెక్ట్, అలా ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. మనకి చేయడం కోసం, ప్రాక్టీస్ కోసం కాబట్టి AB తెలుసు, పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ కడదాం. అంటే P పాయింట్ కడదాం, Q పాయింట్ కడదాం. ఓకేనా? ముందు ఏబీలు ఏంటో రాద్దామండి. ముందుగా ఏబీలు A 2-2 అండ్ B -7, 4. నెక్స్ట్ సెంటెన్స్, let P and Q be the points of trisection of AB. ఆ తర్వాత డయాగ్రామ్ ఒకటి గీద్దామండి. AB PQ మన 2-2 -7, 4, 1:2, 2:1. ఆ తర్వాత సెంటెన్స్ మీకు తెలుసు, మనం చదువుకున్న ప్రారంభంలో 2 సెంటెన్సెస్ రావాలి, మనకి ఓ ఫార్ములా రావాలన్నాం కదా. అందులో ఒక సెంటెన్స్ ఏంటి, P divides AB in the ratio 1:2. అగైన్ ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు m1x2 plus m2x1 by m1 plus m2, m1y2 plus m2y1 by m1 plus m2. Here m1 means 1, m2 means 2, x1 2, y1 -2, x2 -7, y2 4. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. P ఈజ్ ఈక్వల్ టు m1 అంటే 1, x2 అంటే -7 ప్లస్ m2 అంటే 2, x1 అంటే 2 by 1 plus 2 and m1 1 into y2 4 plus m2 2 into y1 అంటే -2 by 1 plus 2. మల్టిప్లికేషన్, సింప్లిఫికేషన్ చేద్దామండి. 1 into -7, 1 into -7 is -7 plus 2 into 2 is equal to 4 అంటే -7 plus 4 by 1 plus 2 3, 1 into 4 4 plus 2 into -2 -4 by 3. సింప్లిఫికేషన్ చేద్దాం. -7 plus 4 is equal to -3 by 3, 4 - 4 0 by 3. క్యాన్సిలేషన్ కూడా అవుతుంది. 3 - 3లో 1 టైం పోతుంది కదా, -1 times -1, 0 by 3 0. P ఈజ్ ఈక్వల్ టు -1 0. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా Q వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగా, Q divides AB in the ratio 2:1, Q ఫార్ములా వేసి కంటిన్యూ చేద్దాం. అది కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. అగైన్ AB రాసాం, A 2-2 and B -7, 4. Q divides AB in the ratio 2:1. ఇప్పుడు ఫార్ములా రాద్దామండి. Q ఈజ్ ఈక్వల్ టు m1x2 plus m2x1 by m1 plus m2, m1y2 plus m2y1 by m1 plus m2. ఇక్కడ వరకు కూడా మీకు ఇబ్బంది లేదు. ఆల్రెడీ ఎప్పుడైతే P divides AB in the ratio 1:2, Q divides AB in the ratio 2:1 అనే 2 పాయింట్లు వచ్చాయి, అవే రిపీట్ అయ్యాయి. అలాగే ఇంటర్సెక్షన్ పాయింట్కి ఫార్ములా m1x2 plus m2x1 by m1 plus m2, m1y2 plus m2y1 by m1 plus m2, అదే రిపీట్ అవుతుంది మళ్ళీ.
ఇటు వచ్చి మనం చేయాల్సింది ఏంటంటే ఏ బి పాయింట్స్ని M1 M2ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయడమే, ఆ కోఆర్డినేట్స్ని వీటిని చూద్దామండి. Q ఈజ్ ఈక్వల్ టు హియర్ M1 మీన్స్ 2, M2 మీన్స్ 1, X1 Y1 X2 Y2 ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ -7 -14 ప్లస్ 1 ఇంటూ 2 2 by 2 plus 1 3 again 2 into 4 8 plus 1 into -2 by 3 -14 plus 2 -12 by 3 8 minus 2 6 by 3 3 క్యాన్సిల్ అవుతుంది చూడండి. -4 2 Q వాల్యూ వచ్చింది. ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటంటే దేర్ ఫోర్ పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆర్ అని చెప్పి PQ రెండు వాల్యూస్ రాయాలి. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆర్ అని చెప్పి P వాల్యూ Q వాల్యూ రాయాలి. దాంతో ఫినిష్ అయినట్టు. సో మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, P divides AB in the ratio 1:2, Q divides AB in the ratio 2:1, P or Q is equal to M1 X2 plus M2 X1 by M1 plus M2, M1 Y2 plus M2 Y1 by M1 plus M2. ఈ మూడు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. వాల్యూస్ జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయండి. చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, మల్టిప్లై చేసి సింప్లిఫికేషన్ చేసి వాల్యూస్ తీసుకోండి. చాలా ఈజీ. అయితే కాస్త ఇబ్బంది అనిపించింది అనుకోండి, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఈ 2 లెక్కల్లో ఏదో ఒక లెక్క పరీక్షలో వచ్చే అవకాశం ఉంది. అంత ఇంపార్టెంట్ లెక్కలు ఇవి. కారణం ముందుగానే చెప్పాను నేను. క్వశ్చన్ ఫార్మేట్ వెరైటీగా ఉంది ఈసారి, కాబట్టి అడిగే అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. మీరు 8కి 8 మార్కులు సంపాదిస్తారని ఆశిస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్.